విజయవాడ జగదల్పూర్ హైవే విషయంలో కొన్ని మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రహదారుల నిర్మాణంలో కేంద్రానికి పలు ప్రతిపాదనలు పెట్టినట్టు చెప్పారు. గత ప్రభుత్వం 180 కోట్లు కేటాయించలేక రింగ్ రోడ్ను పక్కన పెట్టేసిందని విమర్శించారు. ఖమ్మం చుట్టూ రింగ్ రోడ్ నిర్మాణానికి గతంలోనే ప్రతిపాదనలు చేశామని తుమ్మల చెప్పారు. కొన్ని గ్రామాల మీదుగా హైవే వెళ్తున్నందున బైపాస్ రోడ్ నిర్మించాలని కోరామని అన్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా కూడా మన పాత లిస్ట్ని మంత్రి ముందు పెట్టి వాటిని అప్రూవల్ కోసం ప్రయత్నం చేసి ఒక 654 కోట్లు అంటే సుమారు 654.86 కోట్లు 6 రోడ్లు శాంక్షన్ తీసుకోవటం జరిగింది ఈ సంవత్సరం యాక్షన్ ప్లాన్లో. ఈ 2-3 నెలల్లో వాటిని డిపిఆర్ తయారు చేయాలి. తర్వాత టెక్నికల్ శాంక్షన్ తీసుకొని టెండర్లు పిలవాల్సిన అవసరం ఉంటుంది. అందుట్లో ప్రధానమైంది కొత్తగూడెం పట్టణానికి ఆ రోజు కూడా విజయవాడ జగదల్పూర్ రోడ్డు జాతీయ రహదారిని శాంక్షన్ చేసినప్పుడు అది ఊరు బయట నుంచి రుద్రంపూర్ నుంచి పాలవంచ బయటికి తీసుకెళ్లాలని చెప్పి ప్రపోజ్ చేసినప్పటికీ కొత్తగూడెం ప్రజల యొక్క కోరిక మేరకి ఊళ్ళో నుంచి తీసుకెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. అది ఇప్పుడు ఈ రోజుల ట్రాఫిక్ని బట్టి ఇన్కన్వీనియన్స్ ఉందని చెప్పి బైపాస్ రోడ్డు అడిగాం. అనిశెట్టిపల్లి నుంచి ఇటుపక్క ఒక బైపాస్ మొదలుపెట్టి కొత్తగూడెం తిరిగేసుకొని మళ్ళీ పాలవంచ అవతలకి వెళ్తుంది. అది మొత్తం 25 కిలోమీటర్లు.